మీల్ ప్లానింగ్ ఏంటంటే భోజన ప్రణాళిక. సో భోజన ప్రణాళిక ఏంటి సార్ అంటే, సో మనం అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు ఆకలైనప్పుడు తింటామండి. సో కానీ ఇలా అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ విఐపీస్ ఉన్నాడు అనుకోండి, సీఎం ఉన్నారు, పిఎం ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఇలా ఈ విఐపి లెవెల్ లోపల సో ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ఫుడ్ ప్లానింగ్ లోపల ఏమంటున్నాం అంటే, తీసుకునే ఆహారము లోపల ఏమంటున్నాండి, సో తీసుకునే ఆహారము లోపల ఏముండాలి మరి ఆహారం లోపల అంటే, సో తగినన్ని పోషకాలు కలిగినటువంటి ఆహారమునే, అంటే మనం ఏ ఆహారం అయితే తింటున్నామో ఆ ఆహారం లోపల సో తగినన్ని పోషకాలు ఉంటే, తగినంత పోషకాలతో ఉన్నటువంటి ఆహారాన్ని మీల్ ప్లానింగ్ లేదా భోజన ప్రణాళిక అనే పేరుతో పిలుస్తారు. ఎందుకు భోజన ప్రణాళిక చేసుకోవాలి అంటే, సో రోజు ఏమి తినాలి, నిన్న తిన్నదే ఇవాళ తినము, ఇవాళ తిన్నది మళ్ళీ రేపు తినము, కాబట్టి రోజు ఏమి తినాలి, రోజులో ఎప్పుడు తినాలి, ఓకేనా. సో రోజు ఏమి తినాలి, రోజులో ఎప్పుడు తినాలి, పొద్దున తినన్నా, మధ్యాహ్నం తినన్నా, సాయంత్రం ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, సో బ్రెడ్ ఏంది, సో ఆ బ్రెడ్ ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి, బ్రెడ్ ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఏమి తినాలి, రోజులో ఎప్పుడు తినాలి, ఏమేమి తినాలి అనే దాని గురించి చూస్తే, సో ప్రధానంగా ఈ భోజన ప్లానింగ్, సో దీని వల్ల ఏం జరుగుతుందంటే, భోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలి మనం గతం లోపల చూసినాము. ఆ తయారు చేసుకోవడం ద్వారా ఏమేం లాభాలు ఉంటాయి చూద్దాం. మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. సో మీల్ ప్లానింగ్ అంటే తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు గనుక ఉంటే దాన్నే మీల్ ప్లానింగ్ అంటారు. అంతేకాకుండా ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే దాని గురించి ఇది వివరిస్తుంది. సో ఇలా తయారు చేసినటువంటి పట్టికనే భోజన పట్టిక అని అంటారు. ఈ భోజన ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ప్రాముఖ్యతను గమనించినట్లయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఏంది, ఎందుకోసం భోజన ప్రణాళికను తీసుకోవాలి అంటే, నంబర్ 1 ఏమంటున్నా, సో ఆరోగ్యంగా ఉండడానికి భోజన ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడానికి భోజన ప్రణాళిక అవసరం. అంతేకాకుండా సో శక్తిని పొందడానికి భోజన ప్రణాళిక అవసరం అవుతుంది. ప్లస్ దీని వల్ల డబ్బులు ఆదా చేయబడతాయట. భోజన ప్రణాళిక వల్ల సో డబ్బులు ఆదా చేయబడతాయి. ఎలా ఆదా చేయబడతాయంటే, ఒక ప్రణాళిక చేసుకున్నప్పుడు ఈ ప్రణాళిక ప్రకారమే తింటావు కానీ సో వేరు రకాల పదార్థాలు కొనుక రావాల్సిన అవసరం లేదు. సో దేనికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నావో ఆ ఫుడ్కు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ముందే తీసుకొస్తావు, మధ్యలో తీసుకురావు, కాబట్టి డబ్బు ఆదా అవుతుంది అని చెప్తుండు. సో శక్తిని పొందడానికి తోడ్పడుతుంది. ఇంకా ఏంటిది అంటే, దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏంటండి, రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్, బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతాడు. శారీరకంగా ప్లస్ మానసికంగా ఏ విధంగా అంటే, సో దృఢంగా తయారవుతూ ఉంటాడు, ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి సో మానసికంగా గాని శారీరకంగా గాని సిద్ధంగా ఉంటాడు. దేనివల్ల, భోజనం యొక్క మీల్ యొక్క ప్రాముఖ్యత వల్ల. అంతేకాకుండా సో దీంట్ లోపల ఈ భోజన ప్రణాళిక లోపల పిల్లల యొక్క భోజన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, పెద్దల యొక్క భోజన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గర్భిణీ స్త్రీల యొక్క భోజన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, సో వృద్ధుల లోపల భోజన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం చూస్తే, సో ఈ భోజన ప్రణాళిక వల్ల ముఖ్యంగా ఏమంటున్నా, ఆరోగ్యంగా ఉండడానికి, శక్తిని పొందడానికి, డబ్బును ఆదా చేసుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పొందడానికి, సో అదే విధంగా చూసినట్లయితే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి, సో నిరంతరము ఒక ఖచ్చితమైనటువంటి సమయానికి ఆహార పదార్థాలను తీసుకుంటున్నాం కాబట్టి సో అల్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి భోజన ప్రణాళిక తోడ్పడుతుంది. ఓకేనా. ఏ ప్రణాళిక తోడ్పడుతుంది అల్సర్ వ్యాధి రాకుండా ఉండడానికి అంటే, పాఠ్య ప్రణాళికనా, భోజన ప్రణాళికనా, లేదా టైం టేబులా, ఏ ప్రణాళిక అంటే భోజన ప్రణాళిక తోడ్పడుతూ ఉంటుంది.
ఓకేనా? సో ఈ భోజన ప్రణాళికలో వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి భోజన ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. వ్యక్తి ప్రతిరోజు ఏం తింటాడు, సో పొద్దున అల్పాహారంగా ఏం తింటాడు, అదే విధంగా మధ్యాహ్నం ఏం తింటుండు, సో బ్రేక్ఫాస్ట్ లోపల ఏం తింటుండు, స్నాక్స్ లోపల ఏం తింటుండు, నైట్ డిన్నర్ లోపల ఏం తింటుండు అనేది ఆ వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి భోజన ప్రణాళికను తయారు చేస్తుంటారు. ఓకేనా? సో ఫస్ట్ రోజు ప్రణాళికను మనం చూస్తే, ఒక రోజు ప్రణాళిక. ఈ ఒకరోజు ప్రణాళిక లోపల ఏం తీసుకుంటాం? ఈ ఒకరోజు ప్రణాళికలో అంటే సో ఉదయము అల్పాహారం తీసుకుంటాం కదండి. సో ఉదయం సమయం లోపల అల్పాహారము, ఈ అల్పాహారం లోపల ఏం తీసుకుంటాము అనంటే అల్పాహారం లోపల సో ప్రధానంగా పాలు గాని, పండ్లు గాని, టిఫిన్ గాని, టీ గాని. సో మనకు తెలుసు టీ లేదా టిఫిన్ తీసుకుంటాం. ఇక టీ టిఫిన్ తీసుకుంటాం అల్పాహారంలోకి వచ్చేసరికి. ఇక మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి నెంబర్ 2 ఏమంటున్నా, మధ్యాహ్న భోజనం లోపల సో మధ్యాహ్నం టైం లోపల ఏం తీసుకుంటాము అంటే ఒక ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఎలాంటి వ్యాధులకు గురి కావద్దు అంటే సో ప్రొద్దుననేమో టీ గాని టిఫిన్స్ గాని లేదనంటే రకరకాలైనటువంటి ఇక పళ్ళు అని అంటారు కానీ ప్రత్యేకంగా పళ్ళను తీసుకోవడం ద్వారా కూడా అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సో ఏం తీసుకుంటామంటే టిఫిన్ మాత్రం తీసుకోవాలి. సో టీ కూడా అది సెకండ్ ఆప్షనే కాబట్టి అల్పాహారంలో ఖచ్చితంగా ఏదైనా ఒక టిఫిన్ తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం భోజనంకి వచ్చేసరికి అన్నము తినొచ్చు, చపాతీలు తినొచ్చు. అన్నము ప్లస్ చపాతీలు అంటే కూరగాయలు తినొచ్చు. అన్నము ప్లస్ చపాతీ ప్లస్ అదేవిధంగా కూరగాయలు ప్లస్ పప్పులను మధ్యాహ్న భోజనం లోపల తీసుకోవాలి. ఇక సాయంత్రం సమయానికి వచ్చేసరికి సో సాయంత్రం సమయం లోపల టీ బ్రేక్ అంటాం కదండి. సో ఈ సాయంత్రం సమయం లోపల ఏం తీసుకుంటామంటే ఇక్కడ బిస్కెట్ లేదా బిస్కెట్ తీసుకోవచ్చు, ప్లస్ అదే విధంగా టీ తీసుకోవచ్చు, తర్వాత పాలు తీసుకోవచ్చు, ప్లస్ పండ్లు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. క్లియర్ అండి? సాయంత్ర సమయం లోపల బిస్కెట్లు గాని, టీ గాని, పాలు గాని, పండ్లను తీసుకోవాలి. వీటిని మనం ఫస్ట్ అనుకున్నాము ఏ సమయం లోపల తీసుకోవాలి అని అంటే సో నిర్దిష్టమైనటువంటి ఒక సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపల తీసుకోవాలి. ఇక రాత్రి భోజనం లోపల చూసినట్లయితే సో రాత్రి భోజనం లోపల డిన్నర్ లోపల చూసినట్లయితే రాత్రి భోజనం లోపల ఏం తీసుకోవచ్చు ఇక్కడ అంటే సో చపాతీని తీసుకోవచ్చు, సేమ్ అన్నమును తీసుకోవచ్చు, చపాతీ తీసుకోవచ్చు, అన్నం తీసుకోవచ్చు. అదే విధంగా చూసినట్లయితే కొన్ని రకరకాలైనటువంటి సో ఏంటి పోపు అంటే సో వేపుడులను వంటివి తీసుకోవచ్చు. అన్నము చపాతీలు తీసుకోవచ్చు ప్లస్ కూరలు తీసుకోవచ్చు. కాబట్టి సో ఈ మీల్ ప్లానింగ్ లోపల ప్రధానంగా ఒక 4 అంశాలు చేర్చబడ్డాయి. అందులో ఉదయము అల్పాహారము, మధ్యాహ్నము అన్నము, సాయంత్రము బిస్కెట్, టీ గాని, పాలు గాని, పండ్లు గాని తినాలి. రాత్రి భోజనం లోపలైతేనేమో సో ధాన్యం అంటే ఆహారం కావచ్చు, పప్పులు కావచ్చు, ఆకుకూరలు ప్లస్ అంతేకాకుండా దీని లోపల పెరుగును కూడా తీసుకోగలుగుతారు. పెరుగు కూడా తీసుకోవచ్చు. అంటే సో పెరుగు ఎప్పుడు తీసుకుంటామంటే రాత్రి సమయం లోపల మీల్ ప్లానింగ్ ప్రకారము పెరుగును ఏ సమయంలో తీసుకుంటున్నామంటే రాత్రి సమయం లోపల తీసుకుంటూ ఉంటాం. క్లియర్? సో ఈ విధంగా ఈ 4కి సంబంధించినవి ఒకసారి మీరు అవి పర్ఫెక్ట్ గా చూసుకోవాలి, దాని నుంచి బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ పోతే భోజన సమయంలో పాటించాల్సినటువంటి సూత్రాలు ఏంటిది? ఓకేనా? సో ప్రిన్సిపల్ ఆఫ్ ది మీల్ ప్లానింగ్. ఈ మీల్ ప్లానింగ్ లోపల ఏ సూత్రాలను పాటిస్తావు అని చూసినట్లయితే మీల్ ప్లానింగ్ లోపల ఆల్రెడీ ఇది గతంలో మనం చూసినామండి. సో మనం ఫుడ్ ను ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఆహార పదార్థాలను బాగా కడగాలి. అదేవిధంగా ఆ కూరగాయలను బాగా ఉడికించరాదు. బాగా ఉడికించినట్లయితే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అంటే దాంట్లో ఉన్న విటమిన్లు అన్ని పోతాయి. సో అదే విధంగా బియ్యాన్ని 1-2 సార్లు మాత్రమే కడగాలి. ఎక్కువ సార్లు కనుక కడిగినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పోతూ ఉంటాయి. ఓకే? సో అంతేకాకుండా ఆహార పదార్థాలను ఉడికించినప్పుడు ఏం చేయాలి అని అంటే ఆహార పదార్థాలు ఉడికించేటప్పుడు మూత పెట్టాలి.
అంతేకాని సో ఇష్టం ఉన్నట్టుగా వాటిని ఉడికించడం వల్ల వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు పోతాయి. ప్లస్ నూనెలను ఎక్కువగా ఉపయోగించకూడదు. సూత్రాలు ఏమంటున్నా, ఒకటి, నూనెలను అధికంగా ఉపయోగించకూడదు. ఒకవేళ నూనెను ఉపయోగించినా ఆ నూనెను వేడి చేయరాదు, బాగా వేడి చేయకూడదు. నూనెలు ఉపయోగించద్దు, ఒకవేళ ఉపయోగించాల్సి వచ్చినా కూడా బాగా వేడి గనక చేయకూడదు. ఆహార పదార్థాలను ఉడికించినప్పుడు మూత పెట్టాలి. బియ్యాన్ని 1-2 సార్లు మాత్రమే గడగాలి, అనేక సార్లు బియ్యం గడగకూడదు. ఓకేనా? సో కూరగాయలపై అనవసరంగా దాని పైన ఉన్నటువంటి తొడుగును తొలగించరాదు. ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక భోజన ప్రణాళికలో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏముంటాయి అనంటే, సో మనం ఆటోమేటిక్గా ఇవి గతం లోపల కూడా నేర్చుకున్నాము. సో సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం అంటే తీసుకునే ఆహారం లోపల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ తగు పాల లోపల ఉన్నటువంటి విటమిన్లను ఏమంటామంటే సో సమతుల్య ఆహారం అంటారు. సమతుల్య ఆహారాన్ని కలిగినటువంటి ఆహార పదార్థాలను మనము తీసుకోవాలి. దాని అంతేకాకుండా ఇంకా భోజనం లోపల ముఖ్య సూత్రాలు, ఈ ప్రణాళికలో ముఖ్య సూత్రాలు ఏంటిది అంటే, నంబర్ 1 ఏమంటున్నా, ఋతువులకు సంబంధించిన ఆహార పదార్థాలను లేదా ఋతు సంబంధ ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఏ ఋతువులో ఏం దొరుకుతాయో ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేగాని ఈ ఋతువులో దొరకనటువంటి వాటిని తీసుకొచ్చి వేరే ఋతువులో దొరుకుతుంటే తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సీతాఫలాలు వర్షాకాలంలో బాగా వస్తాయి, క్రమంగా ఈ సమయానికి వచ్చేసరికి తగ్గిపోతాయి. కానీ మనకు జనవరి వరకు కూడా దొరుకుతున్నాయి అంటే హైబ్రిడ్ వాటి వల్ల ఉపయోగం అనేది ఏముండదు. కాబట్టి ఋతు సంబంధితమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ భోజన ప్రణాళిక వల్ల సో ఏం జరుగుతుందంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలను దేంట్లో భాగంగా అంటే ఈ మీల్ ప్లానింగ్ లోపల ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ గా పోతే ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇంకా ఏమంటున్నా, వయోజన యువతీ యువకులు భోజన ప్లాన్ లోపల ఏ విధంగా ఉండాలి, వయోజనులు ఏ ఫుడ్ తీసుకోవాలి, చిన్నపిల్లలు ఏ ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా పెద్దవాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే, సో నేనేమంటున్నా, వయోజనులు ప్లస్ యువతి యువకులు అంటున్నా. యువతి యువకులు ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అని అంటే, సో యువతి యువకులు మంచి శ్రమకు తగినటువంటి, ఫస్ట్ ఏమంటున్నా అండి, నెంబర్ 1 చూసినట్లయితే శ్రమకు తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎంతైతే నువ్వు కష్టపడుతున్నావో ఆ అంతే మొత్తం లోపల ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఓకేనా? అంతేకాకుండా తీసుకునే ఆహార పదార్థం లోపల ఏముండాలి అని అంటే, సో శ్రమకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడు చెప్పింది సిపిఎఫ్లు. సో సిపిఎఫ్లు తగినంత మొత్తంలో ఉండాలి, ప్లస్ విటామిన్లు తగినంత మొత్తంలో ఉండాలి, ప్లస్ మినరల్స్ తగినంత మొత్తంలో ఉండాలి. దెన్ వయోజన యువకుడితో పోల్చినప్పుడు వయోజన స్త్రీ 2/3 వంతు ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే వయోజన పురుషునితో పోల్చినప్పుడు వయోజన స్త్రీ 2/3 అంటే 60%, పురుషుడు తిన్నటువంటి దాంట్లో 60% మాత్రమే తింటుంది. అంటే పురుషుడు 100% కనుక తీసుకున్నట్లయితే సో స్త్రీ 2/3 వంతు అంటే ఒక 60% తింటుంది. ఓకేనా? అంటే పురుషుల కంటే స్త్రీలు కొద్దిగా తక్కువగా తింటారు. కాబట్టి ఈ విధంగా సో యుక్త వయసులో ఉన్న పురుషుని కంటే స్త్రీ 2/3 వంతు ఆహార పదార్థాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. ఇక ఒకవేళ గర్భవతి అయినప్పుడైతే, సో గర్భిణీ స్త్రీ అయితే దాదాపుగా ఈ యుక్త వయసులో ఉన్నటువంటి పురుషుడు ఎంతైతే ఆహార పదార్థాన్ని తీసుకుంటాడో, చూడండి ఏమంటున్నా, ఒక గర్భిణీ స్త్రీ యుక్త వయసులో ఉన్నటువంటి పురుషుడు ఎంతైతే ఆహార పదార్థాన్ని తీసుకుంటుందో అంతే మొత్తంలో ఒక గర్భిణీ స్త్రీ ఆహార పదార్థాన్ని తీసుకుంటుంది. క్లియర్ అండి? సో కాబట్టి ఈ గర్భం ధరించినటువంటి స్త్రీ అధికంగా ఏం తీసుకోవాలి అంటే, మనం గతం లోపల కూడా చూసినాం ఏంటిదంటే, సో విటమిన్లలో ఏ విటమిన్ అత్యధికంగా తీసుకోవాలి, సి విటమిన్ అత్యధికంగా తీసుకోవాలి,
అదే విధంగా చూసినట్టయితే పోలిక్ ఆమ్లమును అధికంగా తీసుకోవాలి. సో పెరిడాక్సిన్ అంటే ఫెర్రం ఐరన్ ఉంటుంది కాబట్టి వీటిని అత్యధికంగా తీసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసుకున్నప్పుడు మాత్రమే మంచి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. కాబట్టి సో గర్భవతులు ఏం జరుగుతుంది అంటే ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఓకేనా. సో అంతేకాకుండా ఈ గర్భవతి ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకూడదు. ఇప్పుడు తిన్నదంటే ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకూడదు. ఆ ఆహారాన్ని సో తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి కానీ ఒకేసారి ఎక్కువ మొత్తం లోపల ఆహారాన్ని తీసుకోకూడదు. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఒక గర్భవతి తీసుకునే క్యాలరీలు యువకుడితో పోల్చినప్పుడు 13% మాత్రమే తక్కువగా తీసుకుంటుంది. అంటే ఒక గర్భిణీ స్త్రీ సో ఒక యుక్త వయసులో ఉన్నటువంటి యువకుడు సుమారుగా 100 లోపల ఎంత అంటే సో ఇక్కడ ఇప్పుడు దాదాపుగా 67% పురుషుడు తీసుకుంటే దానికి సమానంగా గర్భిణీ స్త్రీ తీసుకుంటుంది. సో